హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ఇదే CMA ఫోన్ 2 Pro. ఒక 2 months నుంచి ఫోన్ అయితే నేను యూజ్ చేస్తున్నాను అండ్ ఒక 2 అప్డేట్స్ కూడా వచ్చినాయి. అప్డేట్స్ తర్వాత ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ అయినాయి అదంతా కూడా ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఇది ఏం బ్రాండ్ పంపిన రివ్యూ అయితే కాదు, అన్ని ప్రోడక్ట్స్ లెక్కనే ఈ ఫోన్ కూడా నేను నా సొంత డబ్బులతో పర్చేస్ చేసి ఇంటెన్స్గా టెస్ట్ చేసినాకనే ఈ రివ్యూని అయితే చేస్తున్నాను. ఫోన్స్ అనే కాదు, ట్యాబ్లెట్స్, టీవీస్, ల్యాప్టాప్, సౌండ్ బార్స్, ఏసీస్, ఇట్లా ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రానిక్స్ని కొని ఇట్లానే టెస్ట్ చేసి రివ్యూస్ అయితే చేస్తుంటాను. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చుంటే సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోకండి. ఫ్యూచర్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనేది ఉంటే డెఫినెట్గా మన ఛానల్ మీకు హెల్ప్ అవుతుంది. సర్ప్రైజింగ్లీ ఈ ఇయర్ మనకు బాక్స్లోనే 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు, ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అండ్ ట్రాన్స్పరెంట్ కేస్ కూడా ఇచ్చారు, విచ్ ఈస్ ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ CMA ఫోన్ 1లో అట్లీస్ట్ ఒక స్క్రీన్ గార్డ్ కూడా ఇవ్వలేదు. సో CMF నుంచి ఇది ఒక గుడ్ మూవ్ అని అయితే చెప్పొచ్చు. ఇది మనకు టోటల్ 4 వేరియంట్స్లో వస్తుంది. 2 మనకు డ్యూయల్ టోన్ ఫినిష్తో వస్తాయి, 2 మనకు సింగిల్ టోన్ ఫినిష్ తోనైతే వస్తాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, నా దగ్గర ఉన్నది డ్యూయల్ టోన్ ఫినిష్ వైట్ కలర్ది. ఆఫ్ మనకు వైట్ మ్యాట్ తో ఉంటుంది అండ్ ఇంకొకటి మనకు కార్డ్బోర్డ్ టెక్స్చర్ ఫినిష్ తోనైతే వస్తుంది. ఫ్రంట్ మనకు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. అట్లీస్ట్ గొరిల్లా గ్లాస్ పై ఇచ్చిన కొంచెం బాగుంది అనిపించింది. ఈ ఫోన్ మనకు 190 grams బిలోనే ఉంటుంది. మరీ బల్క్ ఏం అనిపించదు, మనకు చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగుంటుంది. ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ చూసుకుంటే మాత్రం ఇది మనకు మెటల్ బిల్డ్ అయితే కాదు, మొత్తం పాలికార్బోనేట్ బిల్డ్ తోనే వస్తుంది. అయినప్పటికీ బిల్డ్ మాత్రం సాలిడ్ ఉందని చెప్పొచ్చు అండ్ డిజైనింగ్ కూడా చాలా యూనిక్ ఉంది. ఇందులో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. ఇది 4nm బేస్డ్ చిప్ సెట్. బెంచ్ మార్క్ రిజల్ట్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. అట్లీస్ట్ 7400 అయినా తీసుకురావాల్సింది, ఎందుకంటే నా దగ్గర ఉన్న 10,000 రూపీస్ Infinix Note 50X లో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఈ బడ్జెట్ లో మనకు దీనికన్నా బెటర్ ప్రాసెసర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. అట్లా అని ఈ ఫోన్ ని మరీ తక్కువ అంచనా కూడా వేయకండి. సో జనరల్ డే టు డే యూసేజ్ లో లాగ్స్ కానీ యానిమేషన్స్ మిస్ అవ్వడము ఆర్ హెవీగా యూస్ చేసి హోమ్ స్క్రీన్కి వచ్చేస్తే లాగ్ అవ్వడం లాంటి ఇష్యూస్ అయితే నేను ఏమీ నోటీస్ చేయలేదు. రెగ్యులర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా స్మూత్ అండ్ ఫాస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం గేమింగ్ గురించి మాట్లాడుకుంటే BGMI స్మూత్ ప్లస్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ ప్లస్ 120 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. 120 FPS అంటే ఎవ్రీ టైం మనకు 100 FPS ప్లస్ మెయింటైన్ చేస్తుంది కాన్స్టెంట్ గా. బట్ 100 FPS కాన్స్టెంట్ గా రావాలంటే ఫస్ట్ BGMI గ్రాఫిక్స్ సెట్టింగ్స్ లో స్మార్ట్ అడ్జస్ట్ FPS సెట్టింగ్స్ ని మాన్యువల్ గా సెట్ చేసి ఫ్రేమ్ రేట్ ని 120కి సెట్ చేసుకోండి. అప్పుడు ఈ ప్యూర్ 120 FPS ని మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే ఊరికే మనకు 57 FPS వరకు కూడా డ్రాప్ అవుతూ ఉంటుంది. జంక్షన్ ఇంపాక్ట్ లో మ్యాక్స్ సెట్టింగ్స్ లో 60 FPS సపోర్ట్ చేస్తుంది. గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. బట్ ఒక 30 minutes ఆడిన తర్వాత అక్కడక్కడ లాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అవ్వడం అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రము మీరు సీరియస్ గేమర్స్ గేమింగ్ కోసం ఈ బడ్జెట్ లో ఒక ఫోన్ కావాలంటే మాత్రం ఈ ఫోన్ అయితే నేను రికమెండ్ చేయను. బట్ మీరు అప్పుడప్పుడు క్యాజువల్ గా గేమింగ్ చేస్తాను, డే టు డే యూసేజ్ లో మీకు పర్ఫార్మెన్స్ బాగుండాలి, లాగ్ అవ్వద్దు, హ్యాంగ్ అవ్వద్దు అంటే మాత్రం ఈ ఫోన్ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. నెక్స్ట్ ఇందులో నాకు నచ్చింది దీని కెమెరాస్. మెయిన్ సెన్సర్ 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సర్ అండ్ సెకండ్ ది మనకు 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటిక్ లెన్స్ అండ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక గ్లిచ్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. మనం వీడియోస్ ని రికార్డ్ చేసేటప్పుడు ప్రైమరీ సెన్సర్ తోనే మనం వీడియోస్ రికార్డ్ చేస్తుంటే దాన్ని 2x కి షిఫ్ట్ చేస్తే 2x జూమ్ చేస్తే అది డిజిటల్ గా జూమ్ అవుతుంది. బట్ టెలిఫోటిక్ లెన్స్ కి అయితే షిఫ్ట్ అయితే అవ్వట్లేదు. అండ్ మనం టెలిఫోటిక్ లెన్స్ తోని వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మనం జూమ్ ఇన్ చేస్తే జూమ్ ఇన్ అయితే అవుతుంది. బట్ మనం జూమ్ అవుట్ చేస్తే మాత్రము అది జూమ్ అవుట్ అయితే అవ్వట్లేదు. మనకు వేరే ఫోన్స్ లో చూసుకుంటే జూమ్ అవుట్ చేస్తే మళ్ళీ అది ప్రైమరీ సెన్సర్ కి అయితే పడిపోయి జూమ్ అవుట్ అయితే అవుతుంది. బట్ ఇందులో అలానైతే అవ్వట్లేదు. సో ఈ 2 గ్లిచెస్ ని కూడా అప్డేట్ త్రూ అయితే ఫిక్స్ చేయాలి. ఇంకా కెమెరాస్ ఎట్లున్నాయని నన్ను అడిగితే మెయిన్ కెమెరా నుంచి మనకు డే లైట్ లో ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి, షార్ప్ ఉన్నాయి, డీటెయిల్స్ బాగున్నాయి, డైనమిక్ రేంజ్ కూడా మంచిగా వస్తుంది. సో మీరు ఇక్కడ కలర్స్ కూడా చూడొచ్చు, మంచి పంచిగా అండ్ వైబ్రెంట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చూడడానికి మాత్రం ఐ ప్లీజింగ్ అని అయితే ఉన్నాయి. అండ్ నైట్ కండిషన్ లో కూడా మనకు ఫొటోస్ అయితే బ్రైట్ గానే వస్తున్నాయి. సో నైట్ కూడా నాకు అంత ఇబ్బంది అయితే అనిపించలేదు. నైట్ టైంలో ఫోటోస్ తీసేటప్పుడు వైడ్ యాంగిల్లో నాకు కొంచెము నాయిస్ కొంచెం ఎక్కువ అనిపించింది అండ్ కొంచెం డల్గానే అయితే అనిపించింది. వేరే ఫోన్స్లో కూడా వైడ్ యాంగిల్లో అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు లో లైట్లో, ఇందులో కూడా నాకు సిమిలర్ అనిపించింది. బట్ మెయిన్ సెన్సర్ అండ్ పోర్ట్రేట్ టెలిఫోటోక్ లెన్స్ నైట్ కండిషన్లో లో లైట్ కండిషన్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇందులో నేను సెల్ఫీస్ని కూడా క్యాప్చర్ చేశాను. కొన్ని ఫోన్స్లో మనకు సెల్ఫీస్ దిగినప్పుడు ఓవర్ షార్ప్ వస్తాయి కదా, సో దీంట్లో అట్లా ఓవర్ షార్ప్ కూడా ఏం లేదు. సో షార్ప్నెస్ కూడా బ్యాలెన్స్ ఉంది, సెల్ఫీస్ కూడా మనకు బాగా వస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్లో డీటెయిల్స్ కానీ మరీ సన్లైట్ పడ్డప్పుడు దిగిన బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఎక్కువ లైట్ ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్లో డీటెయిల్స్ని కూడా మంచిగానే క్యాప్చర్ చేస్తుంది, మరీ ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడము అట్లాంటి ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. వైడ్ యాంగిల్ లెన్స్ చూసుకుంటే కూడా డే లైట్లో బాగానే వస్తుంది, మంచి వైడ్ ఏరియాని కవర్ చేస్తున్నాయి, మనకు కలర్స్ బాగున్నాయి, డీటెయిల్స్ కూడా ఓకే. బట్ మరీ మీరు ప్రైమరీ సెన్సర్ అంత డీటెయిల్స్ అయితే వైడ్ యాంగిల్లో ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. బట్ బాగుంది, డీసెంట్ ఉందని చెప్పొచ్చు. అండ్ ఎక్స్పెషల్లీ దీంట్లో టెలిఫోటో లెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, మనకు ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగుంది. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా బోకే కూడా చాలా న్యాచురల్గా వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ మాత్రం ఇందులో ఎక్సలెంట్ వస్తున్నాయి. ఫోన్ కొన్న కొత్తలో ఇది నాకు ఓన్లీ బ్యాక్ మెయిన్ సెన్సర్ తోనే 4K 30 FPS లో వీడియోస్ చేయడానికి అయితే పాసిబిలిటీ అయ్యేది. బట్ ఫస్ట్ అప్డేట్ తర్వాత నాకు టెలిఫోటో లెన్స్ నుంచి కూడా 4K 30 FPS లో వీడియోస్ చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే అయింది. బట్ స్టిల్ ఫ్రంట్ కెమెరా నుంచి మనం 4K లో వీడియోస్ ని రికార్డ్ చేయలేము, ఓన్లీ 1080p 60 FPS లో రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ నుంచి కూడా ఓన్లీ 1080p 30 FPS లోనే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా మెయిన్ సెన్సర్ నుంచి వీడియో క్వాలిటీ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది, మనకు డీటెయిల్స్ బాగున్నాయి, డైనమిక్ రేంజ్ బాగుంది, కలర్స్ కూడా మంచిగా ఉంది. కాకపోతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రం మిస్ అయితే అవుతుంది. సో మనకు నార్మల్గా స్టేబుల్ పొజిషన్లో ఉండి వీడియోస్ ఇస్తే ఓకే, బట్ ఏదైనా ఎక్కువ మూవ్మెంట్ ఉన్నప్పుడు మనము నడుచుకుంటే వీడియోస్ తీసినా పరిగెడుతూ తీసినా కూడా అట్లాంటి టైంలో కొంచెం జిటర్ కొంచెం షేక్ అయినట్టయితే నాకు అనిపించింది. వైడ్ యాంగిల్ నుంచి కూడా మనకు వీడియోస్ అయితే బాగానే వస్తున్నాయి, మనకు మంచి వైడ్ ఏరియాని అయితే కవర్ చేస్తుంది. కాకపోతే మెయిన్ సెన్సర్ అంతనైతే ఎక్స్పెక్ట్ చేయకండి వైడ్ యాంగిల్ కెమెరాలో. అండ్ టెలిఫోటో కెమెరా నుంచి కూడా వీడియోస్ బాగానే వస్తున్నాయి, కాకపోతే పర్సన్ స్కిన్ టోన్స్ ని కంప్లీట్ గా చేంజ్ చేసి చూపిస్తుంది, కొంచెం వైటిష్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తుంది. సో ఇది ఒక్కటి వీళ్ళు అప్డేట్ త్రూ అయితే ఫిక్స్ చేయాలి. ఇది తప్ప మనకు టెలిఫోటో లెన్స్ నుంచి కూడా వీడియోస్ బాగానే వస్తున్నాయి. అండ్ సెల్ఫీ వీడియోస్ కూడా మంచిగానే వస్తున్నాయి. సో మనకు క్వాలిటీ బాగుంది, డీటెయిల్స్ మంచిగానే ఉన్నాయి. సో మనం ఓవర్ బ్యూటీ చేస్తున్నట్టు అట్లా కూడా నాకు ఏం అనిపించలేదు. ఫ్రంట్ కెమెరా వీడియోస్ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా కెమెరాస్ మాత్రం నాకు దీంట్లో చాలా బాగా అనిపించినాయి. నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే ఈ ఫోన్ 6.77 ఇంచ్ 10-bit ఫుల్ హెచ్డీ ప్లస్ 120Hz ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే తోనైతే వస్తుంది. HDR10+ కి అయితే సపోర్ట్ చేస్తుంది, బట్ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంది. నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ లో 1080p లో మనం కంటెంట్ అయితే చూడొచ్చు, బట్ HDR సపోర్ట్ అయితే ఇవ్వలేదు. బట్ యూట్యూబ్ లో మాత్రం 4K HDR వీడియోస్ అయితే 60 FPS లో ప్లే అవుతున్నాయి. ఈ డిస్ప్లే 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1300 నిట్స్ ఐ బ్రైట్నెస్ మోడ్ లో అండ్ 800 నిట్స్ టిపికల్ బ్రైట్నెస్ తోనైతే వస్తుంది. నేను మరీ ఎక్స్ట్రీమ్ సన్లైట్ కండిషన్స్ లో కూడా దీని డిస్ప్లే అయితే టెస్ట్ చేశాను. సో మధ్యాహ్నం ఫుల్ ఎండ టైంలో నేను బైక్ కి దీన్ని మౌంట్ చేసుకొని మ్యాప్స్ పెట్టుకొని అయితే వెళ్ళాను. డిస్ప్లేని అయితే విజిబుల్ అయి ఉండే. దీంట్లో మనకు కలర్స్ బాగున్నాయి, డిస్ప్లేలో బ్లాక్స్ బాగున్నాయి. సో ఎవ్రీథింగ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది మనకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ మనకు బాక్స్ లోనే ఇస్తున్నారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫోన్ నేను 1% నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి అయితే టైం టెస్ట్ చేశాను. నాకు 1 అవర్ 10 మినిట్స్ నుంచి 1 అవర్ 15 మినిట్స్ వరకు అయితే టైం తీసుకుంది. అండ్ కొంతమంది ఛార్జింగ్ అవ్వడానికి 2 అవర్స్ అట్లా టైం తీసుకుంటుంది అని అయితే అంటున్నారు. బట్ సెట్టింగ్స్ లో బ్యాటరీ హెల్త్ సెట్టింగ్స్ ని ఆఫ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి, అలా అయితే ఈ ప్రాబ్లం ఫిక్స్ అవుతుంది. సో బ్యాటరీ బ్యాకప్ కూడా హెవీ యూసేజ్ లో నాకు 6 hours ప్లస్ అయితే స్క్రీన్ ఆన్ టైం వచ్చింది, విచ్ ఇస్ ఓకే అని చెప్పొచ్చు. కనెక్టివిటీ చూసుకుంటే ఈ ఫోన్ మనకు హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ తో అయితే వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డ్స్ ఆర్ 1 సిమ్ కార్డ్ 1 మైక్రో SD కార్డ్ అయితే యూజ్ చేయొచ్చు. 2 TB వరకు మనకు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు మెమరీ కార్డ్ వేసుకొని. డ్యూయల్ 5G కి సపోర్ట్ చేస్తుంది. 16 5G బ్యాండ్స్ తో వస్తుంది. Wi-Fi 6 బ్లూటూత్ 5.3 వర్షన్ కి సపోర్ట్ చేస్తుంది. నెట్వర్క్ రిసెప్షన్ లో నో కంప్లైంట్స్, ఇంటర్నెట్ అండ్ వైఫై స్పీడ్స్ కూడా బాగున్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. బట్ ఒక్క ఇష్యూ ఏంటంటే 5G కవరేజ్ లేని దగ్గర కూడా 4G+ కి షిఫ్ట్ అవ్వకుండా 5G లోనే ఉండిపోతుంది. మళ్ళీ మనమే మాన్యువల్ గా 4G లో సెట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇది విలేజ్ ఏరియాలో మాత్రమే అవుతుంది. సిటీలో 5G నుంచి 4G కి బాగానే షిఫ్ట్ అవుతుంది, అందులో మేజర్ కంప్లైంట్స్ అయితే లేవు. ఈ ఫోన్ IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ తో వస్తుంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్పాలి. ఇంకా సాఫ్ట్వేర్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నథింగ్ OS 3.2 బేస్డ్ ఆన్ Android 15 తో వస్తుంది. 3 years OS అప్డేట్స్, 6 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 ఇంప్రూవ్మెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి అండ్ ఫ్యూచర్ లో కూడా వీళ్ళు ప్రామిస్ చేసినట్టే అప్డేట్స్ అయితే ఇస్తారు. సో ఇప్పటివరకు వీళ్ళ హిస్టరీ చూసుకుంటే కూడా అప్డేట్స్ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఫీచర్స్ వైజ్ చూసుకుంటే ఒక కస్టమ్ యూలో ఉండే ఆల్మోస్ట్ అన్ని యూజ్ఫుల్ ఫీచర్స్ ఇందులో కూడా ఉంటాయి. లైక్ ప్రైవేట్ స్పేస్ అని ఒక యాప్ తీసుకొచ్చారు. ఇందులో మీ పర్సనల్ ఫోటోస్, యాప్స్ ఏవైనా ఒక దగ్గర సీక్రెట్ గా స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే యాప్ డ్రాడ్ నుంచి రైట్ స్వైప్ చేస్తే ఆ ప్రైవేట్ స్పేస్ అయితే వచ్చేస్తుంది, దాని నుండి వాటిని అయితే చూడొచ్చు. రిమైనింగ్ NFC కూడా ఇచ్చారు. IR బ్లాస్టర్ మాత్రం ఇందులో ఉండదు. రైట్ సైడ్
పవర్ బటన్ కింద మనకు ఎసెన్షియల్ బటన్ అని కూడా ఇచ్చారు. సేమ్ లైక్ మనకు నథింగ్ 3A అండ్ 3A ప్రోలో కూడా దీన్ని అయితే ఇచ్చారు. సో నథింగ్ OS గురించి కొత్తగా చెప్పాల్సిన పని అయితే లేదు. నేను ఆండ్రాయిడ్ ఫోన్స్లో యూజ్ చేసిన UI అన్నింటిలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ UI అని చెప్పొచ్చు. ఫోన్ యూజ్ చేస్తుంటే బటరీ స్మూత్ అనిపిస్తుంది. ఎక్కడ కూడా చిన్న ల్యాగ్ కానీ యానిమేషన్స్ మిస్ అవుతున్నట్టు కానీ యాప్ స్లోగా ఓపెన్ అవుతున్నట్టు కానీ ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఏం నోటీస్ చేయలేదు. పర్ఫెక్ట్లీ ఆప్టిమైజ్డ్ UI అని అయితే చెప్పవచ్చు. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ప్రీవియస్ CMA ఫోన్ 1 కన్నా చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. బట్ ఇంకా UIలో కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ అయితే చేయాలి. సో దాన్ని అప్డేట్ త్రూ అయితే ఇస్తే బాగుంటుంది అనిపించింది. ఈ ఫోన్లో సింగిల్ స్పీకర్ ఇచ్చారు. స్పీకర్ లౌడ్నెస్ మరీ లౌడ్ లేదు, అలా అని మరీ ఓల్డ్ ఫోన్స్ లెక్క తక్కువ కూడా లేదు. బట్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఫోన్స్తో కంపేర్ చేస్తే లౌడ్నెస్ కొంచెం తక్కువ అనిపించింది. అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఏం అంత బాగా అనిపించలేదు నాకు. ఆడియోలో బేస్ లేదు, వోకల్స్ అండ్ ట్రెబుల్స్ని కూడా సరిగానైతే చూపించలేదు. ఓవరాల్గా స్పీకర్స్ అయితే నాకు యావరేజ్ అనిపించాయి. సో ఇందులో 150% వాల్యూమ్ బూస్టర్ అని కూడా ఒకటి ఉంది. దాన్ని ఆన్ చేసినా కూడా నాకు అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. సో ఈ ఫోన్లో ఏమన్నా బిగ్గెస్ట్ మైనస్ డౌన్ సైడ్ అనిపించిందా అంటే నాకు దీని స్పీకర్స్ అనిపించినాయి, కొంచెం డిసప్పాయింటింగ్ అయితే చేసినాయి. ఫోన్ డ్యూయల్ మైక్ సెటప్తో వస్తుంది. మైక్ క్వాలిటీ బాగుంది, మన వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది అవతల వాళ్ళకి. అండ్ అవతల వాళ్ళు మాట్లాడేది కూడా మనకు ఇయర్ పీస్తో చాలా లౌడ్ అండ్ క్లియర్గా వినిపిస్తుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా కంక్లూజన్కి వస్తే ఈ CMA ఫోన్ 2 ప్రోని కొనొచ్చా అని అడిగితే ఈ ఫోన్ ప్రైస్ మనకు బేస్ వేరియంట్ 8GB 128GB వేరియంట్ ప్రైస్ మనకు అరౌండ్ 19,000 అయితే ఉంది. బ్యాంక్ ఆఫర్తో 18 లాట్లో వస్తుంది. అండ్ సేల్స్ టైంలో మనకి ఇది 16-17లో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అండర్ 18,000 పరంగా చూసుకుంటే మాత్రం ఒక మంచి ఫోన్ అనేది చెప్పవచ్చు. దీంట్లో నాకు మేజర్గా మైనస్ అనిపించింది స్పీకర్స్. సో స్పీకర్స్ కొంచెం యావరేజ్గానైతే ఉన్నాయి. గేమింగ్ మీ మెయిన్ ప్రయారిటీ అయినా కూడా దీన్ని అయితే నేను రికమెండ్ చేయను. బట్ డే టు డే యూసేజ్లో మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా కూడా ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. ఫోన్ అనేది ల్యాగ్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం ఇటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ బాగుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగుంది. సో ఓవరాల్గా మంచి ప్యాకేజ్ అనేది చెప్పవచ్చు. మీ బడ్జెట్ అండర్ 18,000 అయితే దీన్ని తీసుకోవచ్చు. నేను చెప్పిన ప్లస్లు మైనస్లు చూసుకొని, లేదు 20,000 అబోవ్ పెట్టగలుగుతామంటే మాత్రం మనకు నథింగ్ ఫోన్ 3A ఉంటుంది. రీసెంట్గా మన ఛానల్లో రివ్యూ కూడా చేస్తాము, మీద ఐకార్డ్స్లో వేస్తే వన్స్ చెక్ చేయండి. సో అది దీనికన్నా ఇంకొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. 20,000 అబోవ్ పెట్టగలిగితే. 2 ఫోన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. అండ్ వేరే బ్రాండ్స్ నుంచి బడ్జెట్లో ఉన్న బెస్ట్ ఫోన్స్ 15,000 to 25,000 మధ్యలో ఉన్న ఫోన్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను రికమెండ్ చేసేవి మీరు అక్కడ నుండి చెక్ చేయొచ్చు. నా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ రివ్యూ మీకు హెల్ప్ అయితే మాత్రం వీడియోని పక్కాగా లైక్ చేసి ఎట్లా అనిపించిందో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.